హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే ములాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇప్పుడు మీకు ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పింది నేను వెల్డింగ్ జాయింట్స్ అనమాట, వెల్డెడ్ జాయింట్స్. సో ఇప్పుడు తీసుకొచ్చిన వీడియో వచ్చేసి స్ప్లిట్ మఫ్ కప్లింగ్ అనమాట. సో ఇది స్ప్లిట్ మఫ్ కప్లింగ్ ఎలా గీస్తాము ఏంటో మీకు క్లారిటీ గీసి చూపిస్తాను. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. సో స్ప్లిట్ కప్లింగ్ విడి పార్ట్స్ ఎలా ఇస్తాడు ఏంటి అనే దాని గురించి డిప్లొమా టెక్స్ట్ బుక్ థర్డ్ సెమిస్టర్ మిషన్ డ్రాయింగ్ చూపిస్తూ గీస్తాను, మీకు క్లారిటీ వస్తుంది ఎలా గీస్తాము ఏంటో. సో చూడండి, స్ప్లిట్ మఫ్ కప్లింగ్. సో ఇది వచ్చేసి స్ప్లిట్ మఫ్ కప్లింగ్లో డిఫరెంట్ పార్ట్స్ అనమాట, డిఫరెంట్ పార్ట్స్. ఇది ఫ్రంట్ వ్యూ, ఇది సైడ్ వ్యూ అనమాట. ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ ఇచ్చాడు. ఇది ఫస్ట్ ఈ పార్ట్ వచ్చేసి ఫస్ట్ పార్టు, ఇది వచ్చేసి సెకండ్ పార్టు, థర్డ్ పార్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది బోల్ట్ అన్నట్టు. ఫోర్త్ పార్ట్ వచ్చేసి దీని కీ సైడ్ వ్యూ అనమాట. సో ఇవి మనకి ఇచ్చిన పార్ట్స్. ఇందులో ఏమేమి ఇచ్చాడు ఏంటి అని చూసినట్టయితే ఇది స్ప్లిట్ మఫ్ కప్లింగ్ అనమాట. చూసినట్టయితే ఎలా ఉంటుందంటే ఇక్కడ పార్ట్ లిస్టు. సో ఈ పార్ట్ లిస్ట్లో ఫస్ట్ షాఫ్ట్ ఇచ్చాడు, మైల్ స్టీల్తో తయారు చేసింది 2 అనమాట. తర్వాత మఫ్స్ హ్యాల్వ్స్ ఇచ్చాడు, క్యాస్ట్ ఐరన్తో తయారు చేసినవి 2 ఉంటాయి. నెక్స్ట్ క్లాంపింగ్ బోల్ట్స్ విత్ నట్స్ ఇచ్చాడు, మైల్ స్టీల్తో తయారు చేసినవి 4 ఉంటాయి అనమాట. ఫెదర్కి ఎంఎస్ మైల్ స్టీల్ తయారు చేసినవి 1 అనమాట. అంటే 4 బోల్ట్ విత్ నట్టు. ఇక్కడ మఫ్ హ్యాల్వ్స్ 2 ఏమో షాఫ్ట్స్. సో షాఫ్ట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఈ షాఫ్ట్ని మనం 2 వైపులా వేసి గీయాలన్నమాట. సో ఈ పార్ట్ని, ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఇందులో షాఫ్ట్ కీ కూడా పెట్టేస్తాం 2 వైపులా షాఫ్ట్ ఆఫ్ ఇటు. సో ఇది సైడ్ వ్యూ. మనం దీన్ని ఎలా గీస్తాము ఏంటో గీసినట్టయితే సో ఈ పార్ట్ ఎలా ఉంటుందో మీకు క్లారిటీ చూపిస్తాను. చూపించిన తర్వాత నేను ఎలా గీయాలో చూపిస్తాను. సో చూడండి ఈ పార్ట్ ఎలా ఉంటుందో. సో ఇలా ఉంటుందండి స్ప్లిట్ మఫ్ కప్లింగ్. సో 2 షాఫ్ట్ 2 పక్కలా ఉన్నాయి. సో 2 షాఫ్ట్లు 2 పక్కలా ఉన్నాయి. దానికి సంబంధించిన 40 డయామీటర్ ఇది. సో ఇక్కడ డయామీటర్తో 2 బోల్ట్ నట్తో ఉపయోగించి చేశారనమాట. సో ఇప్పుడు నేను ఈ గీసి చూపిస్తాను మీకు ఎలా గీస్తానో చూడండి. ఇది క్లోజ్ చేసి, సో ఇక్కడ ఉన్న కీ పార్ట్ ఏదైతే ఉందో ఆ కీ పార్ట్ ఇన్సర్టింగ్ అనేది దాంట్లో చూపిస్తారు. కీ పార్ట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ 2 షాఫ్ట్ సెంటర్ లైను దీని యొక్క డయామీటర్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో ఏ విధంగా అయితే మనం గీసాము డయాగ్రామ్, ఆ డయాగ్రామ్లో ఆ పార్ట్స్ మీకు క్లారిటీ కనిపిస్తే చూపిస్తే అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బుష్ అనమాట, లేదా షాఫ్ట్ ఎంఎస్తో తయారు చేసి అంటే మైల్ స్టీల్ అనమాట. సో దీన్ని ఇక్కడ గీసి చూపిస్తాను, చూడండి ఎలా గీస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గీసే డయాగ్రామ్లో ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ గీసుకోవాలి, అంటే సెంటర్ లైన్ అనమాట. సో ఇది సెంటర్ లైన్. సో ఈ సెంటర్ లైన్లో మనం షాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాఫ్ట్ సంబంధించి డయామీటర్ పరంగా దీన్ని మనం గీసుకోవాలి. షాఫ్ట్స్ ఇంటర్నల్గా షాఫ్ట్ ఏం కనబడదు, ఎక్స్టర్నల్గా అయితే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ డాట్ పెట్టేసి దీన్ని మనం షాఫ్ట్ మోడల్గా తీసుకుంటాం. సో ఈ షాఫ్ట్ అనేది లెంతీగా ఉంటుంది. సో షాఫ్ట్ లెంతీగా ఉంటుందంటే దీంట్లో సెంటర్ పార్ట్ నుంచి మనకి కొంత వేరియేషన్ ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఈ షాఫ్ట్ కూడా కొంచెం లెంత్గా ఉంటుంది. ఆ లెంత్ ఏంటంటే దీనికి ఫ్లాంజ్ ఏదైతే కప్లింగ్ అతికిస్తారో ఆ కప్లింగ్ వరకు ఇలా ఉంటుందన్నమాట. సో 2 వైపులా కూడా కప్లింగ్ ఇంతవరకు అంటిస్తారన్నమాట సెంటర్ లైన్ నుంచి. ఇలా అంటించిన తర్వాత దీంట్లో షాఫ్ట్ వైజ్ ఏ విధంగా మనం బేస్ చేస్తామో ఆ విధంగా మనం ఇక్కడ నుంచి లైన్ కూడా చూపిస్తాం అనమాట. ఇది హ్యాచింగ్ సెక్షన్. సో ఈ ఫ్లాంజ్ అనేది అవుట్ సైడ్కి కూడా మనకి ఇక్కడ కీ ఉంటుంది అనమాట. సో ఈ కీ ఎంటర్ పార్ట్ అనేది దీంట్లో ఇలా వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఈ ఫ్లాంజీ వేరియేషన్లో ఇక్కడ ఉంటుంది అనమాట. దీని హైట్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ కీ వాల్యూ ఏదైతే ఉందో ఆ కీ అన్నది ఇక్కడ వరకు ఉంటుంది. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో
ఈ లైన్ ఎంతవరకు ఉందో అంతవరకు యాజ్ పర్ డైమెన్షన్ ఇచ్చేస్తాం అనమాట. ఇది ఇంటర్నల్గా ఎలా అయితే ఉందో ఎక్స్టర్నల్గా కూడా అలాగే ఉంటుంది. సో దీన్ని హ్యాచింగ్ చేస్తాం అనమాట. 45 degrees యాంగిల్లో డ్రాఫ్ట్లు ఫిక్స్ చేసి ఏం చేస్తాం. అయితే ఇప్పుడు దీంట్లో నుంచి సెంట్రల్ లైన్ డిస్టెన్స్ చూసుకొని ఇలా ఒక లైన్ గీసుకుంటాం. అలాగే ఇక్కడ నుంచి ఒక సెంట్రల్ లైన్ చూసుకొని ఇలా ఒక లైన్ గీసుకుంటాం. గీసుకున్న తర్వాత దీంట్లో హైట్ బేస్ చేసుకొని ఈ షాప్ నుంచి ఒక బోల్ట్ ఫిక్సింగ్ అయిన వాల్యూ ఏదైతే ఉందో ఆ బోల్ట్ ఫిక్సింగ్ అయిన వాల్యూ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది డిస్టెన్స్ బేస్ చేసుకొని ఇక్కడ కూడా డిస్టెన్స్ బేస్ చేసుకొని ఇది షేప్లో వస్తుంది బోల్ట్ ఫిక్సింగ్లో. దీని లెంత్ వచ్చేసి 40 అనమాట మెజర్మెంట్ చేసుకుంటే. సో ఈ బోల్ట్ నుంచి 2 ఇక్కడ బోల్ట్స్ ఉంటాయన్నమాట. ఈ బోల్ట్స్ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఎగ్జాగాన్గా ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్గా 2 బోల్ట్స్ ఉంటాయి. సో ఇవి వచ్చేసి హెగ్జాగాన్గా ఇంటర్నల్గా ఇలా ఉంటాయన్నమాట. సో ఇది టోటల్గా జస్ట్ కేవలం 2 షాప్స్ ఒక ఫ్లాంజ్ ఇచ్చినట్టు అనమాట. దీన్ని సైడ్ వ్యూ గీయాలంటే మనం ఏం చేస్తామంటే సో ఈ లైన్ని ఇలా ప్రొజెక్షన్ చేసుకొని ఇక్కడ ఒక వర్టికల్ లైన్ గీస్తాం. ఇలా గీసిన తర్వాత ఈ షాఫ్ట్ యొక్క డైమెన్షన్ ఏదైతే ఉందో ఆ షాఫ్ట్ యొక్క డైమెన్షన్ మనం మెజర్ చేసుకొని ఇట్లా కంపాస్ తీసుకొని దీన్ని మెజర్ చేసుకొని డైమెన్షన్తో పాటు దీన్ని ఇలా గీస్తాం సెంటర్ లైన్ నుంచి. సో దానిపైన ఏదైనా కీ ఉందనుకుంటే ఆ కీ ప్రొజెక్షన్ అనేది ఇలా మెజర్ చేసుకొని ఇక్కడ చూపిస్తాం. అలాగే దీని యొక్క లెంత్ ఏదైతే ఉందో సెంటర్ లైన్ నుంచి ఇక్కడ గీసుకొని కంపాస్తో ఇలా ఈ లైన్ కూడా కంపాస్తో తీసుకొని దీన్ని సర్క్యులర్గా దీన్ని ఇలా గీస్తాం. అలాగే దీన్ని కూడా సర్క్యులర్గా ఇలా గీస్తాం కంపాస్తో. ఇలా గీసిన తర్వాత ఈ షాఫ్ట్ యొక్క లెంత్ను బేస్ చేసుకొని ఇక్కడ వరకు, అలాగే రైట్ సైడ్లో కూడా ఇక్కడ వరకు, అలాగే దీన్ని షాఫ్ట్ బేస్ చేసుకొని ఇక్కడ వరకు, దీన్ని కూడా షాఫ్ట్ బేస్ చేసుకొని బోల్ట్ సైడ్ ఇక్కడ వరకు, అలాగే ఇక్కడ కూడా షాఫ్ట్ బేస్ చేసుకొని ఇక్కడ వరకు, అలాగే దీని లైన్ని చూసుకొని ఇక్కడ వరకు, అలాగే ఇక్కడ కూడా షాఫ్ట్ బేస్ చేసుకొని ఇక్కడ వరకు, ఇలా ఇక్కడ వరకు మనం దీన్ని సమయం చేసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ ఏవైతే బోల్ట్స్ కనిపిస్తాయో సెంట్రల్ లైన్కి డిస్టెన్స్ మెజర్ చేసుకొని 25 వాడి ఇక్కడ నుంచి వచ్చే వాల్యూ సెంట్రల్ లైన్ చూసుకొని దీన్ని ఇక్కడ నుంచి 80 కాబట్టి 80 లెంత్ అంటే 86 కాబట్టి 43 చేసుకొని సెంటర్ నుంచి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకొని దీన్ని ఇలా ఒక లైన్ గీసుకోవాలి. అలాగే సేమ్ యాజ్ దీన్ని కూడా ఒక లైన్ గీసుకొని ఇప్పుడు ఇక్కడ షాఫ్ట్ యొక్క డయామీటర్ ఏదైతే ఉందో 16 mm అనమాట మెజర్ చేసుకొని దీన్ని మన యొక్క బోల్ట్ సెట్ చేస్తాం. ఆ బోల్ట్ కింద వచ్చేసి ఏదైతే బోల్ట్ ఎండ్ పాయింట్ ఉంటుందో ఆ ఎండ్ పాయింట్కి సంబంధించి మ్యాటర్ ఇలా తయారు చేస్తాం. అలాగే ఇక్కడ కూడా దీనికి సంబంధించిన షాఫ్ట్ ఏదైతే ఉందో ఆ షాఫ్ట్ ఇలా చేసుకొని ఇక్కడ కూడా బోల్ట్ ఫిక్సింగ్ ఏదైతే ఉందో ఆ బోల్ట్ ఫిక్సింగ్ని ఇలా చేస్తాం అన్నమాట. ఇలా బోల్ట్ చేసిన పైన కూడా షాఫ్ట్ ఉంటుంది కాబట్టి ఆ షాఫ్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ షాఫ్ట్ వాల్యూ ఇక్కడికి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనకు కావాల్సిన బోల్ట్ ఫిక్స్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా మనకు కావాల్సిన బోల్ట్ అనేది ఫిక్స్ చేస్తాం. సో దీంట్లో మనకు కావాల్సిన నట్టు ఏదైతే ఉందో ఆ నట్టుని ఇలా మనం యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఇచ్చిన ప్రతి వాల్యూ ఏదైతే ఉందో మిగతా వాల్యూ మొత్తం దీన్ని నీట్గా హ్యాచింగ్ చేయాలన్నమాట. సో వన్ సైడ్ ఇట్లా 45 degrees యాంగిల్తో చేస్తాం. 45 degrees యాంగిల్ ఇది. సో అలాగే ఇంకో సైడ్ వచ్చేసి సేమ్ 45 degrees యాంగిల్తో మెజర్ చేస్తాం అన్నమాట. సో ఈ సైడ్ మొత్తం వచ్చేసి 45 degrees యాంగిల్తో చేస్తాం. సో ఇది నెక్స్ట్ ఈ సైడ్ కూడా 45 degrees యాంగిల్తో ఈ పార్ట్ ఎక్కడ వరకు అవుతుందో ఆ పార్ట్ వరకు దీన్ని చేసేస్తాం. సో ఇట్లా
45 degrees యాంగిల్తో, మళ్ళీ దీన్ని కూడా మనం 45 degrees యాంగిల్తో అప్ టు డేట్ మనం ఏ విధంగా ఎక్కడ చేస్తున్నాం అనేది క్లారిటీ చేస్తాం. సో ఇది వచ్చేసి షాఫ్ట్ యొక్క ఇంటర్నల్ వే అన్నమాట. ఇది దానికి సంబంధించిన కీ అన్నమాట. సో దీని డైమెన్షన్స్ క్లారిటీగా మనం గీసినట్టయితే ఏదైతే మనకి వాల్యూ కనిపిస్తుందో ఆ వాల్యూ యాక్టివ్గా స్ప్లిట్ కప్లింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్ మెజర్మెంట్ చేసుకుంటారు. ఈ లెంత్ ఎంత ఉందో చూసుకుంటాం అనమాట. సో ఇక్కడ వరకు ఉన్న లెంత్, ఇక్కడ ఉన్న లెంత్ ఎంతైతే వాల్యూ ఉందో అంత వాల్యూ మనం ఇస్తాం. ఇలా గీసిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీనికి సంబంధించిన మ్యాటర్లు ఏదైనా సరే ఇన్వాల్వ్మెంట్కి సంబంధించిన మ్యాటర్. సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని బిల్ ఆఫ్ మెటీరియల్ రాయాలి, దాంతోపాటు దాని యొక్క నేమ్ కూడా రాయాలి. సో ఆ నేము దాంతోపాటు బిల్ ఆఫ్ మెటీరియల్ రాస్తే మనకు ఒక ప్రాబ్లం అన్నది సాల్వ్ అయినట్టు ఉంటుంది. సో బిల్ ఆఫ్ మెటీరియల్ క్లారిటీగా ఉంటుంది. బిల్ ఆఫ్ మెటీరియల్ రాద్దాం మనం కూడా, ఎందుకంటే ఇందాక చూపించిన బిల్ ఆఫ్ మెటీరియల్ క్లారిటీగా లేకపోతే మనకి ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది దీంట్లో ఉండదు అన్నమాట. సో బిల్ ఆఫ్ మెటీరియల్ రాసే ముందు మనం ఈ డయాగ్రామ్లో పూర్తిగా ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అనేది క్లారిటీగా ఉందో లేదో చూసుకోవాలి. 1 minute. సో ఇక్కడ పార్ట్ లిస్ట్ అనవచ్చు, లేకపోతే బిల్ ఆఫ్ మెటీరియల్ అనవచ్చు. పార్ట్ లిస్ట్ రాద్దాం ఫస్ట్ ఇక్కడ. సో పార్ట్ లిస్ట్ అనమాట. సో పార్ట్ లిస్ట్లో మనకి ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ మనకి స్టార్టింగ్ చూపించినట్టు పార్ట్ లిస్ట్లో ఇక్కడ సీరియల్ నెంబరు ఉంటుంది, ఎస్ నెంబర్, దాంతోపాటు నేమ్ ఉంటుంది, తర్వాత మెటీరియల్ ఏం చేస్తారు ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది అనమాట. సో ఇలా వర్టికల్ లైన్ గీసుకొని మనం ఇలా ఒక బాక్స్లో సీరియల్ నెంబర్తో పాటు నేము క్వాంటిటీ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి 1 2 3 4 వాల్యూస్. నెక్స్ట్ నేమ్ వచ్చేసి షాఫ్ట్ ఎన్ని ఉన్నాయి ఏంటి చూపిస్తాం అనమాట. మెటీరియల్ వచ్చేసి ఎంఎస్ అనమాట, షాఫ్ట్లు 2. సెకండ్ వన్ వచ్చేసి మఫ్ అనమాట, MUFF మఫ్, హాల్వ్స్, ఇది కూడా సిఐ క్యాష్ అని చేస్తుంది, ఇది 2 ఉంటాయి. నెక్స్ట్ మూడోది వచ్చేసి క్లాంపింగ్ బోల్ట్ విత్ నట్ అనమాట, ఇది ఎంఎస్, ఇది కూడా 4 ఉంటాయి. సో ఫోర్త్ పార్ట్ వచ్చేసి ఫెదర్ కీ. సో ఫెదర్ కీ వచ్చేసి మైల్స్ తయారు చేస్తారు 1 అనమాట. సో ఇది మనం తయారు చేసిన పార్ట్ లిస్ట్ అనమాట. ఇది నీట్గా స్కేల్ పెట్టి చేసి ఇలా ఉంటుంది. ఇలా గీసిన తర్వాత దీని యొక్క పేరుని మనం ఒక లైన్ హారిజాంటల్గా గీసి ఇక్కడ నుంచి ఇక్కడికి 5 mm థిక్నెస్తో ఇలా గీసుకొని మనం క్యాపిటల్ లెటర్స్తో స్ప్లిట్ మఫ్ కప్లింగ్ SPLIT స్ప్లిట్ మఫ్ MUFF మఫ్. ఒకవేళ సరిపోతే మళ్ళీ కింద లైన్ గీసుకోవాలన్నమాట. మఫ్ కప్లింగ్ COUPLING. సో ఇలా రాస్తాం అనమాట. ఇలా రాసినట్టయితే మనకి క్లారిఫికేషన్ వస్తుంది. దీంట్లో ఏవైతే డైమెన్షన్స్ ఉన్నాయో ఆ డైమెన్షన్స్ అన్ని మనం ఇక్కడ ఇందులో ఇండికేషన్ చేయాలి. సో ఇండికేషన్ చేస్తే మనం క్లారిటీగా వచ్చినట్టు పిక్చరు. సో ఇదండి మనం ఈరోజు మీకు చూపించిన వీడియో. ఇది స్ప్లిట్ మఫ్ కప్లింగ్ అనమాట. ఇది డిప్లొమా స్టూడెంట్స్కి ఇక్కడ 40 మార్క్స్ క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే చేయండి, ఎందుకంటే మీకు ప్రతిదీ నోటిఫికేషన్ వస్తుంది నేను చేసేదానికి ఒకటి. సో ఓకేనండి, బాయ్, ఉంటాను. థ్యాంక్ యూ.